నాకు వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడేందుకు టీమిండియా సౌత్ ఆఫ్రికా సిద్ధమయ్యాయి. టైటిల్ పోరు కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే భారత్ కప్పు గెలవాలని, ఖచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక దీనికి సంబంధించి వివరాలు నరసింహారావు మనకు అందిస్తారు. ఈరోజు ఫైనల్కి చేరుకుంది ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య. ఈరోజు ఫైనల్కి చేరుకుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠంగా నెలకొంది. ఈరోజు క్రికెట్ ప్లేయర్స్ కానీ భారతీయులందరూ కానీ ఎదురు చూస్తున్నారు. ఈ కప్పు ఎవరో వంశం అవుతుంది, ఎవరు అదృష్టవంతం అవుతున్నారు, ఏ టీం అదృష్టం అవుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం గుంటూరులోనే పుచ్చుకులుకుంటా గ్రౌండ్లో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ కానీ కోచ్ కానీ మనతో ఉన్నారు. వారి మాటలో మనం చెప్పండి, ఏంటి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ జరుగుతుంది భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మ్యాచ్ బాగా ఇంట్రెస్టింగ్గా జరుగుద్ది. ఎందుకంటే రెండు జట్లు మంచిగా ఫైట్ ఇచ్చి మంచి ఫైనల్స్కి వచ్చారు. ఇండియా అయితే మంచి ఫైట్ ఇచ్చి వచ్చారు. ఎక్స్పెషల్లీ స్పిన్నర్స్ బాగా వేస్తున్నారు. ఇండియా ఫాస్ట్ బౌలర్స్ కానీ ఎవరైనా. కోహ్లీ ఇప్పుడు వరకు కొట్టలేదుగా, ఈ మ్యాచ్లో కొడతారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్న రోహిత్ శర్మ నేతృత్వంలో ద్రావిడ్ కోచ్ నేపథ్యంలో ఎలా పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా ఆడినటువంటి గేమ్లు ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉండదు? రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు, అంతే చేస్తున్నాడు. ద్రావిడ్ కూడా అంతే అందరినీ ప్లేయర్స్ని ప్రోత్సహిస్తున్నాడు. రోహిత్ శర్మ మంచి పుష్ ఇస్తున్నాడు బౌలర్స్కి అందరికీ. ఎట్లా ఉండదు అనుకుంటున్నారు ఈ మ్యాచ్ ఈరోజు ఫైనల్లో? అంతేకాకుండా కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈ కప్పు కోరిక. ఈ మ్యాచ్ కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది మ్యాచ్. ఎందుకంటే రెండు టీములు చాలా పోటీగా ఆడి వచ్చినాయి, అంత ఈజీగా రాలేదు. సౌత్ ఆఫ్రికాతో గెలవాలంటే కొద్దిగా టఫ్ ఛాన్సే, కానీ ఇండియా గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ అయితే ఈజీగా గెలిచింది ఇండియా. మ్యాచ్ బాగా ఆడాలి, విరాట్ కోహ్లీ బాగా స్కోర్ చేయాలి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇప్పుడు ఆడిన మ్యాచ్ టీ20లో ఎవరు పర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఎవరు బౌలింగ్ బాగా ప్రదర్శించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ పరంగా అయితే రోహిత్ శర్మ బాగా ఆడాడు. సెకండ్ సూర్యకుమార్ యాదవ్ ఒకటి. బౌలర్స్ పరంగా అయితే బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. ఇంకా ఫీల్డింగ్ పరంగా అయితే అందరు బాగా చేస్తున్నారు. ఫీల్డింగ్ కోచ్ తెలిసి అందరికీ బాగా ఎవరు. ఇంకా కోచ్లు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, చెప్పండి, ఏంటి ఈ మ్యాచ్ ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఖచ్చితంగా హోరాహోరీగా జరగబోతుంది మ్యాచ్ అయితే. సో ఇరు జట్లు వచ్చేసి చాలా స్ట్రాంగ్ సైడ్స్ అనమాట. సో మనకి ఇండియా వచ్చేసి మనకి ప్రతి మ్యాచ్ కాన్సిస్టెంట్గా గెలిచి సో మనకి ఫైనల్కి రీచ్ అయింది. సో మనకు వరల్డ్ కప్ కూడా పోయింది. ఇప్పుడు ఈ టీ20 వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్. సో అదే మెంటాలిటీతో ఇండియన్ టీం కూడా ఆడుతుంది. ప్రతి ఫీల్డర్, ప్రతి బౌలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సో చాలా ఎఫర్ట్స్ పడుతున్నారు. సో గ్రౌండ్లో, మైదానంలో. సౌత్ ఆఫ్రికా కూడా అదే. సో వాళ్ళ ఫస్ట్ కప్ కోసం సో వాళ్ళు కూడా చాలా కష్టపడే వచ్చారు మనకి ఫైనల్కి. సో మనకి చాలా హోరాహోరీగా ఉండబోతుంది. సో మ్యాచ్ మాత్రం ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. సౌత్ ఆఫ్రికా కూడా చాలా ఎన్నో సంవత్సరాల హోప్స్ పెట్టుకున్నాం. అవును, సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళది చాలా స్ట్రాంగ్ సైడ్ యాక్చువల్గా. సో వాళ్ళకి ఐసీసీ టోర్నమెంట్స్లో ఇప్పటిదాకా కప్ అయితే లేదు. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కూడా చాలా సో టఫ్ ఫైట్ అవ్వబోతున్నారు మన ఇండియా. కాకపోతే సో మన రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళ బెస్ట్ ఇస్తారు. ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా కప్పు గెలవబోతున్నాం. ఈరోజు టీ20 ఫైనల్ మ్యాచ్ భారత్కి సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ పైనే అందరూ హోప్స్ పెట్టుకున్నారు. అంతేకాకుండా గతంలో ఇప్పుడు ధోని నేతృత్వంలోనే టీ20 కప్పు సాధించింది భారత్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో కూడా ఈ కప్పు సాధిస్తుందని చెప్పేసి, అంతేకాకుండా ఇప్పటికే భారత టీము చాలా పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తుంది, బాగుందని చెప్పేసి. కానీ యాజ్ పర్ టైము సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా బలంగా ఉంది. కానీ తప్పనిసరిగా ఈ కప్పు మనమే గెలుస్తామని చెప్పేసి ఎవరైతే ఉన్నారు క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజుతో నరసింహారావు, HM TV, గుంటూరు.